లడ్డు విషయంలో కల్తీ జరిగింది, ఎటువంటి అవశేషాలు ఏమి లేవు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఏమంటే అది న్యాయ వ్యవస్థలో ఉంది. ఫస్ట్ న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థ చెప్తుంది అది ఏ విధంగా దాన్ని గౌరవించుకుంటూనే సోషల్ మీడియా కానీ పబ్లిక్లో కానీ వాళ్ళు చాలా పకడ్బంద చాలా ఈ డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు. అది రేపు సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. మీలాగా డొల్లతనంగా మాట్లాడేటువంటి పార్టీ మా పార్టీ కాదు. మేము కట్టుబడి ఉన్నాం కొన్ని విషయాలకి. అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. మేము ఏమండి, ప్రతి ఇంటికి ప్రతి హౌస్ని టచ్ చేసాం మేము ఇప్పటివరకు. అనేకమైనటువంటి పథకాల రూపంలో కానీ ఈ క్రీడారంగంలో కానీ, ఒకటి క్రీడారంగము, ఇంకోటి వచ్చేసి అంగన్వాడీకి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ కానీ, ఎస్హెచ్జి స్కీమ్స్ కానీ, తర్వాత మెప్మాకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించినటువంటి ఏవైనా కానీ సెంట్రల్ ఫండింగ్ నుంచి ఆ ఫండింగ్ తీసుకొచ్చి మేము చేసేటువంటి ఒక విధానం తయారు చేస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము ప్రతి చోట హెల్త్ కానీ, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి హౌస్ టు హౌస్ టచ్ చేస్తాం. మేము ఈ రాబోయేటువంటి ఇంకొక 1 ఇయర్లో ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ అంటే రోడ్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయి. ఖచ్చితంగా 1 ఇయర్లో మేము ఒక రిప్రజెంటేషన్ రిలీజ్ చేస్తాం ప్రజలకి. మేము ఏం చేసామనేది కానీ చెప్తాం మేము.